ముందుగా వీక్షకులందరికీ వసంత పంచమి శుభాకాంక్షలు. విద్యాస్వరూపిణి అయిన సరస్వతి అమ్మవారి అనుగ్రహం వసంత పంచమి. ఇది శిశిర ఋతువు కదా. మరి వసంత పంచమి ఎలా అయింది అంటే, ఈ వసంత ఋతువు యొక్క లక్షణాలు ప్రారంభమయ్యేటువంటి రోజే ఈ మాఘ శుక్ల పంచమి. కాబట్టే వసంత పంచమి అన్నారు. ఈ వసంత పంచమి ఎందుకు ప్రాధాన్యము అన్నటువంటి విషయానికొస్తే, మాఘశుక్ల పంచమ్యాం విద్యారంభ దినేపిచ. ఈ మాఘశుక్ల పంచమి నాడు ఈ సరస్వతి అమ్మవారిని మనమందరము కూడా తప్పనిసరిగా ఆరాధించాలి. ఈ వసంత పంచమి నాడు పరమేశ్వరుడు యొక్క వాక్కు, బుద్ధి, జ్ఞానము ఇవన్నీ కలిపి అమ్మవారుగా వ్యక్తమైనటువంటి రోజే ఈ వసంత పంచమి. కాబట్టే సమస్తమైనటువంటి దేవతలు కూడా ఈ వసంత పంచమి నాడే దేవతలందరూ సరస్వతి అమ్మవారిని ఆరాధిస్తారు. ఎందుకంటే పరమేశ్వరుడి యొక్క వాగ్బుద్ధి జ్ఞానశక్తిగా సరస్వతి అమ్మవారు వ్యక్తమైనటువంటి రోజే ఈ వసంత పంచమి. ఈ వసంత పంచమి నాడే పిల్లలకు విద్యారంభం అనేటువంటిది విశేషంగా చెప్పబడింది. అలాగే అమ్మవారికి ఇష్టమైనటువంటి శ్వేతవర్ణము కలిగినటువంటి నైవేద్యములు, శ్వేతవర్ణము కలిగినటువంటి పుష్పములు సమర్పించడం విశేషమైనటువంటిదిగా ఈరోజు చెప్పబడింది. ఈ వసంత పంచమి నాడు అమ్మవారి ఆరాధనలో భాగంగా తెలుపు వర్ణం కలిగినటువంటి నైవేద్యములు అంటే పాలు, పెరుగు, వెన్న, పాయసము, పెరుగన్నము, పరమాన్నము ఇవన్నీ తెలుపు వర్ణంతో ఉంటాయి. కాబట్టి వీటినే అమ్మవారికి ప్రీతిగా మనము నివేదించాలి. అమ్మవారిని మనుషులే కాదు, దేవతలు సైతం పూజిస్తున్నారనేటువంటిది మనకు శాస్త్రాల ద్వారా తెలుస్తోంది. సుపూజిత సురగణై బ్రహ్మ విష్ణు శివాదిభిః. దేవతలందరూ కూడా అమ్మవారిని ఆరాధిస్తూ బ్రహ్మ విష్ణు శివాదిభిః, బ్రహ్మ విష్ణు మహేశ్వరులు సైతం అమ్మవారిని పూజిస్తున్నారన్న విషయం మనకు ఈ శ్లోకం ద్వారా తెలుస్తోంది. అమ్మవారిని ఆరాధించడం ద్వారా సరైనటువంటి సమయానికి సరైనటువంటి ఆలోచన, సరైనటువంటి నిర్ణయము, స్పష్టత కలిగినటువంటి జ్ఞానము అమ్మవారిని పూజించడం ద్వారా మనందరికీ కలుగుతోంది. మరి ఈ వసంత పంచమి కేవలం విద్యార్థుల కొరకేనా అనంటే, వాగ్వికాసము, బుద్ధి వికాసము, జ్ఞానము ఇవన్నీ కూడా పెంపొందించుకోవడానికి మనమందరము కూడా అమ్మవారిని ఆరాధించాలి. అలాగే ఎవరు ఏ రంగంలో ఉన్నా వారికి కావలసినటువంటి సంపూర్ణమైనటువంటి జ్ఞానాన్ని పొందడానికి అమ్మవారిని ఆరాధిస్తూ స్మరిస్తూ స్వస్తి. నమస్కారం.